సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వాజ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నౌ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నాం. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని, రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈ రోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acres కి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్లు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్లు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలని ఆలోచించి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈస్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్ లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్లు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడుతున్నాం. ఈ రోజు ఎంత ఆనందం అంటే, ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్ లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారున్నటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్లు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయి, సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే, పెన్నా రివైవ్ అయింది, కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వాడుతున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం, ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటల్.